హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్ హైకోర్టు అడ్వకేట్ అయిన ఆదిత్య మల్లెల గారు. ఇక గ్రీన్ కార్డ్స్ అనేవి ఎన్ని రకాలు వాటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, మనం గ్రీన్ కార్డ్స్ గురించి వింటూ ఉంటాము అండ్ యాజ్ ఎ వీసా ఎక్స్పర్ట్ మీరు చెప్పండి, అసలు ఎన్ని రకాల గ్రీన్ కార్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, వాటి డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉంటుంది? చాలా కేటగిరీస్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. సో మన ఇప్పుడు EB5 గురించి మాట్లాడుకుంటానికి రీజన్ కూడా ఉన్న గ్రీన్ కార్డ్స్ అన్నీ కూడా చాలా మటుకి వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంతో. సో అసలు EB5 ద్వారా అయితే వెయిటింగ్ లిస్ట్ లేదు. EB5 కేటగిరీ గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మన వాళ్ళందరూ వెళ్ళేది ఏంటంటే EB2 అನ್ನು EB3 కేటగిరీ ద్వారా వెళ్తారు. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ 2 అండ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ 3. సో ఎప్పుడైతే ఆ కేటగిరీ మీద వెళ్ళారో చాలామంది మైగ్రేట్ అయ్యారో దానికి రిలేటెడ్ చాలా వెయిటింగ్ లిస్ట్ ఉందన్నమాట గ్రీన్ కార్డ్స్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలి అంటే మోర్ దెన్ 100 to 150 years పడుతుంది. సో ఈ కేటగిరీస్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీస్ ఒక కేటగిరీ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. అలానే బ్లడ్ రిలేటివ్ ద్వారా అంటే మనకి పేరెంట్స్ ద్వారా గ్రీన్ కార్డ్ వస్తే ఒక విధంగా ఉంటుంది. ప్లస్ ఏంటి మనం పేరెంట్స్కి స్పాన్సర్ చేస్తే గ్రీన్ కార్డ్స్ అదొక కేటగిరీ. నెక్స్ట్ మన సిబ్లింగ్స్కి మన బ్రదర్స్కి సిస్టర్స్కి స్పాన్సర్ చేయొచ్చు. త్రూ మ్యారేజ్ కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. అలానే పొలిటికల్ అసైలమ్, రెఫ్యూజీ ఇలాంటి కేటగిరీస్ ద్వారా కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది అనమాట. సో ఇలా గ్రీన్ కార్డ్స్ అన్నీ చూసుకుంటే చాలా కేటగిరీస్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ గ్రీన్ కార్డ్స్ ఇయర్లీ ఎన్ని ఇష్యూ చేస్తారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో సుమారుగా మనం ఒక 7.5 lakhs గ్రీన్ కార్డ్స్ ఇయర్లీ ఇష్యూ చేస్తున్నారు అనుకోండి. లెట్సే లెస్ దెన్ 10 lakh గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు అనుకుందాం, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్. బట్ అసలు పెండింగ్ చూసుకుంటే 3 to 3.5 crores ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి గ్రీన్ కార్డ్స్ కానీ ఎంటైర్ గ్రీన్ కార్డ్స్ చూసుకుంటే అంత పెండింగ్ ఉందన్నమాట, అంటే వెయిటింగ్ లిస్ట్. సో మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో కూడా ఏం మాట్లాడుకున్నాము అంటే ఇండియన్స్కి మనకి చైనీస్కి ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఫిలిప్పైన్స్కి, నెక్స్ట్ మెక్సికో, వియత్నాం. ఎందుకంటే ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యేవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ రావడానికి 100 to 150 years పడుతుందో మనం ఇంతమంది చెప్పుకున్నట్టు, సో ఈ డ్యూరేషన్ తగ్గాలి అంటే యూనిట్ అంటే లైక్ లెట్సే ఒకళ్ళు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తే ఎంటైర్ ఫ్యామిలీలో కూడా ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ గ్రీన్ కార్డ్ యూనిట్ కిందకి వచ్చారనుకోండి ఒక రకంగా ఉంటుంది. కానీ అదేంటంటే నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వస్తాం వల్ల సో వెయిటింగ్ లిస్ట్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. సో 100-150 years అయిపోతుంది. సో మొత్తం ఫ్యామిలీని ఒకే యూనిట్ కింద చూసి మల్టిపుల్ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేశారనుకోండి అది ఇంకో రకంగా ఉంటుంది, ఎందుకంటే దానివల్ల వెయిటింగ్ లిస్ట్ అనేది తగ్గుద్ది అనమాట. అలానే మనకి గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయటం కూడా ఎలా ఇష్యూ చేస్తారంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ ఉందనుకోండి, 7% క్యాప్ బేస్ చేసుకొని ఓవరాల్గా ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఉన్నాయో దాంట్లో 7% బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ ఇష్యూ చేసిన గ్రీన్ కార్డ్స్ రావటానికి ఇప్పుడు ఏంటంటే అక్యూములేట్ అయిపోయి చాలా వెయిటింగ్ లిస్ట్ పడిపోయింది అనమాట. వెయిటింగ్ లిస్ట్ పడటం వల్ల గ్రీన్ కార్డ్స్ అసలు వస్తాయా రావా అన్న సిచ్యువేషన్ ఉంది. సో యూజువల్గా ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే అసలు వెయిటింగ్ లిస్ట్ ఏమీ లేదనుకోండి, మనం కనుక ఎంప్లాయర్ ఎవరన్నా వర్క్ వీసా తర్వాత ఎంప్లాయర్ ఎవరన్నా గ్రీన్ కార్డ్కి I-140 అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే నెక్స్ట్ జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే అసలు ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ వచ్చేది, తర్వాత అది 5 to 10 years అయింది, పోను 10 to 15 years, 15 to 20 years, ఇప్పుడు ఏంటంటే 100 to 150 years అయింది. EB5లో ఏమవుతుంది అంటే EB5 వీసా ఈ ఇన్వెస్టర్ వీసాలో మన మనీని తీసుకెళ్ళి మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫండ్ని ఈ $800,000 8 crores గుర్తించి దానివల్ల ఏంటంటే ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని బూస్ట్ అవుతుందని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. మామూలు విధానంలో 5 to 7 years జస్ట్ అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికే తీసుకుంటుంటే 100 years పైన గ్రీన్ కార్డ్ రావడానికి పడుతుంది. బట్ EB5 వీసాలో ఏంటి అంటే ఇదే 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది, 7 years సిటిజన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది. కొత్త లా 2022 లా ప్రకారం రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్, ఇమిగ్రేషన్ యాక్ట్లో. సో అంత ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. అదే అసలు స్టేజెస్ చూసుకుంటే 6 to 8 monthsలో EB5 వీసా ద్వారా మనకు వర్క్ ఆథరైజేషన్స్ వచ్చేస్తున్నాయి. ఓవరాల్గా 1.5 year 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది కొత్త లాలో.
మోర్ ఓవర్ ఏంటంటే మనం పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ బట్టి 2 to 4 years కానీ 3 to 5 yearsలో వెనక్కి వస్తుంది అనమాట. ఏదైతే 8 crores మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అక్కడ ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. ఈ 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ ఏదైతే వచ్చిందో ఆ కండిషన్స్ రివోక్ అయ్యి మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు ఓవరాల్గా 5 yearsలో వస్తుందన్నమాట. సో డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. సో దానివల్ల ఏంటి EB5 వీసాని ప్రిఫర్ చేయడానికి అడ్వాంటేజ్గా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే టైం ఇంటర్వెల్స్ అనేవి బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి మోర్ ఓవర్ బాగా టైం ఇంటర్వెల్ బాగా కన్సాలిడేటెడ్గా తగ్గిపోయి EB5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఎప్పుడైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చిందో అప్పుడే మనం సిటిజన్షిప్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అప్పుడు అప్లై చేస్తే పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక మనకి సిటిజన్షిప్ వచ్చింది అనమాట. అంటే 7 yearsలో ఒక 7 years స్పాన్ 7 to 8 years స్పాన్లో మనకి గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ. సో EB5 వీసాలో ఏంటి అంటే లైక్ లెట్స్ సే ఓవరాల్గా గ్రీన్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక 10,000 గ్రీన్ కార్డ్స్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఎక్కడి నుంచో అప్లై చేస్తూ ఉంటారు కదా అన్ని కంట్రీస్ నుంచి ఒక 10,000 గ్రీన్ కార్డ్స్ అనేది శాంక్షన్ చేయడం జరిగిద్ది. అయితే దాంట్లో మనకి ఏంటంటే సుమారుగా ఒక అప్ టు 800 to 1,400 వరకు జనరల్ గ్రీన్ కార్డ్స్ అంటే రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ గ్రీన్ కార్డ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. పర్టికులర్లీ మన ఇండియాకి సుమారుగా ఒక 780 గ్రీన్ కార్డ్స్ వరకు ఇష్యూ అవుతాం జరిగింది. అలానే గ్రీన్ కార్డ్స్ అయినా డంప్లోకి వెళ్ళిపోతుంటే ఏదైనా అన్యూటిలైజ్డ్ కంట్రీస్ ఒక్కోసారి యూటిలైజ్ చేయవు కాబట్టి గ్రీన్ కార్డ్స్ అవి మన ఇండియా కానీ చైనా కానీ యూజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. బట్ దానికి కూడా ప్రతిదానికి ఒక క్యాప్ ఉంటుంది. సో అది ఆ క్యాప్ని బేస్ చేసుకొని ఆ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయడం జరిగిద్ది అనమాట. ఎందుకు అంటే ఈ గ్రీన్ కార్డ్స్ బాగా యూసేజ్ ఉంది కాబట్టి ఎక్కువ యూసేజ్ ఉంది. మనది ఏంటంటే పాపులేషన్ బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేశారనుకోండి ఇండియాకి చైనాకి. సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కంట్రీ పాపులేషన్ బేస్ చేసుకొని ఇష్యూ చేయట్లేదు కదా గ్రీన్ కార్డు. ఒకవేళ పాపులేషన్ బేస్ చేసి ఇష్యూ చేసుకుంటే వేరే అన్యూటిలైజ్డ్ గ్రీన్ కార్డ్స్ వేరే కంట్రీస్ కొన్ని కంట్రీస్ అసలు అలా ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అలా ఏముండదు. అలా అసలు గ్రీన్ కార్డ్ ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉండదు. అలాంటివన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి సిచ్యువేషన్ ఉంటుంది. సో పాపులేషన్ బేస్ కేటగిరీ వైజ్ గ్రీన్ కార్డ్ని కనుక పాలసీ ఏదైనా తీసుకొస్తే US అది ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. EB5 వీసాలో ఏంటి అంటే ఇంతకుముందు ఒకప్పుడు పాత లాలో గ్రీన్ కార్డ్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళినాయి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్కి ఏమీ లిమిట్ లేదు. EB5 వీసాలో ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టచ్చు. లైక్ ఏంటంటే వేలల్లో అప్లికేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు చైనా లాంటి చోట 5,000 6,000 అప్లికేషన్స్ కూడా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఇండియా చైనా కూడా జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి వెయిటింగ్ లిస్ట్ వెళ్ళింది అనమాట. తర్వాత మళ్ళీ కరెంట్గా అయ్యింది. ఇప్పుడు కొత్త లాలో ఏంటంటే మోర్ ప్రయారిటైజ్ చేశారు. సో ఎప్పుడైతే రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పి తీసుకొచ్చారో మన ఫండ్ ఏదైతే మనం $800,000 ఇన్వెస్ట్ చేస్తున్నామో EB5 వీసాలో కొత్త లా ప్రకారం. సో ఈ ఫండ్ 8 crores ఏవైతే వెనక్కి వస్తాయని చెప్పుకున్నామో ఆ 8 crores వెళ్ళి ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కదా అక్కడ కూడా క్లాసిఫై చేశారు. దాన్ని రిజర్వ్డ్ కేటగిరీ కింద క్లాసిఫై చేశారు. సో రిజర్వ్డ్ కేటగిరీ కింద క్లాసిఫై చేసినప్పుడు గ్రీన్ కార్డు సో ప్రయారిటీ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ కేటగిరీ ఆఫ్ ప్రాజెక్ట్స్ బట్టి లైక్ ఏంటంటే రూరల్ కేటగిరీ ప్రాజెక్ట్స్ అయితే 20% రిజర్వేషన్ ఉంది. అలానే హయ్యర్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్స్ అనుకోండి అక్కడ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఆ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండటం వల్ల హయ్యర్ ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉంది. ఆ కేటగిరీ అయితే ఒక 10% ఉంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నెసెసిటీ ఉన్న ఏరియాస్లో అయితే మనకి 2% అంటే ఓవరాల్గా 20 + 10 + 2% అంటే ఒక 32% రిజర్వ్డ్ కేటగిరీ కింద క్లాసిఫై అవటం వల్ల సో గ్రీన్ కార్డ్స్ ప్రయారిటీ ప్రాసెసింగ్లోకి వెళ్ళి ఫాస్ట్గా వస్తుంది జరుగుతుంది అనమాట. ఇంత ఓల్డ్ లాతో పోల్చుకుంటే అది డిఫరెన్సియేషన్ అనేది జరిగింది ఓల్డ్ లాకి న్యూ లాకి. సో అదొక అడ్వాంటేజ్ EB5 వీసాలో. సో గ్రీన్ కార్డ్స్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్లడ్ రిలేషన్ ద్వారా గ్రీన్ కార్డ్స్, పొలిటికల్ రెఫ్యూజీ కానీ అసైలం ద్వారా కానీ అయితే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ద్వారా అంటే ఇక్కడ ఎవరన్నా హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమో లేకపోతే ఏదన్నా క్రైమ్ విక్టిమ్ లైక్ పొలిటికల్ సిచ్యువేషన్స్లో వాళ్ళ మీద ఇల్లీగల్ కేసులు పెట్టు వాళ్ళు ఏంటంటే రెఫ్యూజీ కింద అసైలం తీసుకొని USలో ఎంటర్ అయ్యటానికి అదొక కేటగిరీ ఆఫ్ గ్రీన్ కార్డ్ ఉంది.
అలానే ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు కనుక ఏదన్నా వైలెన్స్ నుంచి ఎఫెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఎక్కువ క్రూయాలిటీ కానీ జరిగి ఇబ్బంది పడ్డారు అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే వావా అనే ఒక యాక్ట్ ఉందన్నమాట, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఆ యాక్ట్ని బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో సిబ్లింగ్స్కి, పేరెంట్స్కి, అలానే మన మ్యారేజ్ ద్వారా కూడా గ్రీన్ కార్డ్స్ వస్తాయి. ఎవరైనా పెళ్లి చేసుకుంటే అక్కడ సిటిజన్కి వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇన్ని రకాలైన గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ గ్రీన్ కార్డ్స్లో మీకు ఏది సూట్ అవుతుంది అండ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ డెఫినెట్లీ మీకు తీసుకోబోయే గ్రీన్ కార్డ్ వచ్చి మీకు అంటే అవైలబిలిటీ ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే అండ్ మీరు అప్లై చేసే విధానం అయి ఉండొచ్చు, ఈవెన్ మీరు ఏ విధంగా ఎంటర్ అవ్వబోతున్నారో అమెరికాలోకి అండ్ ముఖ్యంగా ఎటువంటి పర్పస్ మీద మీరు ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్న చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో వీటికి సంబంధించి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఆదిత్య గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు ఎప్పుడు కూడా. సో దానికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం. అవి ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.